నేను మన నైట్ స్టే అయితే చూపిస్తాను, మీరు చూసి మాత్రం షాక్ అవ్వద్దు అసలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు నో ఎంట్రీ అంట లోపలికి. ఏమన్నా అనుకోండి గాయస్, నాకైతే ఫుల్ భయం ఉంది, ఒక్కరు కూడా లేరు ఇక్కడైతే. ఫైనల్లీ బెలూన్ కేవ్స్కి అయితే రీచ్ అయిపోయినాం గాయస్. ఇప్పుడు మనం లోపల బైక్ పార్కింగ్కు 10 రూపీస్ ఛార్జ్ చేసేసి లోపలికి అయితే ఇంక వెళ్ళిపోదాం. వీడియో అయితే సూపర్గా వచ్చింది, హైపర్ ల్యాబ్స్, టైం ల్యాబ్స్ అన్నీ అయితే పెట్టేసిన. ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోయే ముందు ఒక లైక్ అయితే వేసుకోమావా. టికెట్ తీసుకునేది కేవ్స్లోకి ఎంటర్ అయిపోయినాం మామ. అడల్ట్స్ అంటే 18+ ఉన్న వాళ్ళకి 90 రూపీస్, నార్మల్గా చైల్డ్స్కి అయితే 60 రూపీస్ అనమాట. ఇక్కడ తీసుకుని ఎంటర్ అయిపోవాలి. బ్యాగ్స్ పెట్టడానికి మనం లోపలికి ఎంటర్ అవుతాం కదా, అక్కడే ఉంటుందంట స్పేస్ అయితే. ఎంటర్ అయితే ఇంకా మన టికెట్ అయితే అక్కడ చూపించేసి మన బ్యాగ్ అక్కడ ప్లేస్ చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోవాలి. మనం బెలూన్ కేవ్స్కి వెళ్ళాలంటే ఫస్ట్ బనగానపల్లి అయితే రీచ్ అవ్వాలి. బనగానపల్లి నుంచి బెలూన్ కేవ్స్కి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి. తాడిపత్రికి వెళ్ళే రూట్లో అయితే ఉంటుంది బెలూన్ కేవ్స్ అనేది. మనం మెయిన్ ఎంట్రీ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి సొరంగం అనేది ఉంది చూడండి, లోపలికి వెళ్ళడానికి స్టెప్స్ అయితే అరేంజ్ చేసినారు గవర్నమెంట్ వాళ్ళు అయితే. అండ్ మనం ఇక్కడ బెలూన్ కేవ్స్ హిస్టరీ చూసుకున్నట్టయితే అవి ఇండియాలోనే 2వ అతిపెద్ద గుహలు అన్నమాట. మొత్తం 3.5 కిలోమీటర్స్ అయితే ఉంది. బట్ మనకి ఇప్పుడు మనం చూడడానికి అవైలబుల్లో ఉంది మాత్రం 1.5 కిలోమీటర్ అనమాట. ఈ గుహల్లో వేల సంవత్సరాల క్రితం మనుషులు ఉండేవారని కనిపెట్టారు. ఎలా అంటే ఇక్కడ వాళ్ళు ఉపయోగించిన పాత్రలు, వస్తువులు అనేటివి ఉన్నాయి. అండ్ ఇంకా ఈ గుహల్లో అయితే బౌద్ధ, జైన సన్యాసులు అనేవారు ఉంటారు కదా, ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించేవారంట. ఇక్కడ ఆధారాలు కూడా బయటపడ్డాయి. 1884 సంవత్సరంలో అయితే బ్రిటిష్ భూగర్భ శాస్త్రవేత్త రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే వ్యక్తి అయితే కనిపెట్టినాడు. మొత్తం చీకటిగా ఉంది మామ, లైటింగ్ అయితే ఏం లేదు ఇక్కడ. మొత్తం కేవ్ అన్నమాట. 1980లో జర్మనీకి చెందిన పరిశోధకులు గుహల మ్యాప్ను క్రియేట్ చేశారనమాట. ఇది 2002లో ఇది సేఫ్ అని నిర్ణయించారు. లార్జెస్ట్ కేవ్ వచ్చేసి ఏంటో కామెంట్ చేయండి. ఇది మన సెకండ్ లార్జెస్ట్ కేవ్ ఇన్ ఇండియా. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు, ఈ వీడియోకి ఒక వీడియోకి అడ్జస్ట్ అవ్వండి గాయస్. ఇంకా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. మనం ఇక్కడ చరిత్ర చూసుకున్నట్టయితే ఇది 2003లో అనేది స్టార్ట్ అయింది టూరిజం అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు డెవలప్ చేసినారు. ఇంతకుముందు లైటింగ్స్ ఇవేం లేవంట, ఇప్పుడు స్టార్టింగ్ 4-5 ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇవైతే. చూసుకోవచ్చు, ఇది క్రిస్టల్ లైటింగ్లో ఉంది. నైట్ మోడ్లో పెట్టిద్దాం. లైటింగ్ అయితే ఏం లేదు కానీ చూసుకోండి చాలా పెద్ద ఉంది, అంటే రాళ్ళు అలా. కింద దారి కూడా ఏం కనిపిస్తలేదు, సెల్ ఫోన్ లైట్ వేసుకోవాల్సిందే మనం అయితే వస్తే. నేను ఎంటర్ అయ్యే టైంకి అయితే 3 అయితే అయిపోయింది టైము. చూద్దాం ఎంత టైంలో బయటికి వెళ్తామో మొత్తం చూసుకొని. ఈరోజు సండే అయినా రష్ అయితే ఏం లేదు ఎందుకో. సండే రోజు అందరు ఖాళీ ఉండి రావాలి ఇట్లా తిరగడానికి. వామ్మో, ఇక్కడైతే 3 దావులు ఉన్నాయి మామ. ఏ సైడ్ వెళ్ళిపోవాలో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, అంటే ఇక్కడ ఎంట్రీ లేదనుకోండి. 1, 2 ఇక్కడ చూసుకున్నట్లయితే చలపతి రెడ్డి హాల్ అన్నమాట. ఇది ఫస్ట్ ఎంట్రీ అయ్యేది. కూల్గా ఉంది, బట్ ఆక్సిజన్ తక్కువ ఉండి ఆయాస వేస్తుంది, ఉక్క వస్తుంది మా. పెద్ద పెద్ద రాళ్ళకి పడిపోయినాయి. ఇక్కడ ఏముంది, అక్కడి వరకు వెళ్ళి చూసేసేద్దాం. మొత్తం రాళ్ళేమో అంటే ఇప్పుడు రీసెంట్గా కట్టినారు. ఎటు పోతుంది అర్థమైతే లేదు, ఎవరు వెళ్ళట్లేదు రోడ్లు అయితే.
మనం ఇటు వెళ్ళాలంటే కూర్చొని వెళ్ళిపోవాలి. ఇక్కడనే లాస్ట్ మా ఇంకా దారి లేదు ఇటు సైడ్ అయితే. ఇక్కడనే లాస్ట్ అనమాట. ఇక్కడ కలర్ లైట్లు అయితే పెట్టినారు చూడడానికి. దారి ఉందా బ్రో అటు? పైపుల నుంచి అయితే నీట్గా వస్తుంది, ఎయిర్ అయితే చాలా ఎయిర్ అయితే వస్తుంది. ఫుల్ హారరింగ్గా ఉంది మామ ఇక్కడైతే లైటింగ్తో. పైన వేసుకోవచ్చు. పైనుంచి అయితే పైప్స్ ఉన్నాయి, ఆ పైప్స్ నుంచి ఫుల్ కూలింగ్ అయితే ఎయిర్ వస్తుంది, ఏసీ వచ్చినట్టు. అక్కడ ఉంది హోల్ అనమాట. అలా అనమాట. ఓకే వెళ్ళిపోదాం బ్రో, వెళ్ళిపోదాం గైస్. ఇక్కడైతే ఎవరు లేరు, కొంచెం ఏదో సంథింగ్ ఫిషీగా ఉన్నట్టుంది. లైట్ దొబ్బిందా, ఎఫెక్ట్ కోసం పెట్టినారా ఎవర్రా అయ్యా స్వామి. ఇదేదో నేమ్ అయితే తుడిపేసినారు, చేతులు పెట్టి మీరేమన్నా అనుకోండి గాయస్. నాకైతే ఫుల్ భయం ఉంది, ఒక్కరు కూడా లేరు ఇక్కడైతే. మీరు ఇక్కడ చూసినట్టయితే వాటర్ డ్రాప్స్ అనేది కింద పడిపోతుంది మొత్తం. చూడండి మా నిశ్శబ్దంగా, ఎంత సైలెంట్గా అంటే అంత సైలెంట్గా ఉంది గాయస్ ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు నో ఎంట్రీ అంట లోపలికి వెళ్ళి చూద్దాం. ఎవ్వరు లేరు, ఒక్కరు కూడా లేరు, సైలెంట్గా ఉంది మొత్తం. మీకు కనిపిస్తుండొచ్చు నా ఫేస్లో భయం అనేది, మామూలుగా లేదు ఎక్స్పీరియన్స్ అయితే. ఇక్కడే వెళ్ళడానికి లేదు గాయస్, ఏముందో వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎవరు వెళ్తలేరు. ఇది టాప్ అన్నట్టు ఇంకో దారి, ఇక్కడికే స్టాప్. అక్కడికి వెళ్తే పడిపోతాం, లోయలా ఉంది కిందికి. ఓకే గాయస్, కెమెరాలో అయితే స్టోరేజ్ 48 GB ఫుల్ అయిపోయింది. అందుకే ఇప్పుడు ఒక 20 minutes వెయిట్ చేసి నా మొబైల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నా. అదొక 20 minutes ఇక్కడ లేట్ చేసేసుకోండి. అండ్ బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 13 ఉంది. ఆల్రెడీ ఒక 2 బ్యాటరీస్ అయితే అయిపోయినాయి నా దాంట్లో, ఇప్పుడు 1 బ్యాటరీ ఉంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏమన్నా ఉన్నాయి, అవి పైకి ఎక్కి చూపిస్తా. మొత్తం తీగలు ఉన్నాయా చూడండి మావా, మొత్తం లైటింగ్తో. కొన్ని ప్లేస్లకి లోపలికైతే వెళ్ళిపోదాం. దారిని ఇక్కడ ఇటు పోదామా ఇటు పోదామా? ఏ సైడ్ వెళ్ళిపోవాలి అర్థం అవ్వట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే కోటిలింగాలు అంటే ఇటు సైడు, మాయామందిరం అంటే ఇటు సైడు. ఫస్ట్ మాయామందిరం వెళ్ళి తర్వాత కోటిలింగాలు వెళ్ళిపోదాం.
గాలి తగలట్లేదు, ఫుల్ స్వెట్ అయిపోతారు లోపలికి వచ్చారంటే. ఓకే, ఇది ఇక్కడికి స్టాప్ అయింది. నెక్స్ట్ కోటిలింగాల దగ్గరికి వెళ్తాం. మాయామందిరం అయితే వెళ్ళిపోతున్నామా, ఇప్పుడు కోటిలింగాల సైడ్ అయితే వెళ్ళిపోదాం. బ్యాచ్తో కాకుండా ఒక్కరు రావాలి మామ, ఒక్కరు వస్తే తెలుస్తుంది కెపాసిటీ భయపడతాడా భయపడడా అని. కోటిలింగాలు అనే ప్లేస్ అయితే ఏదైతే ఫుల్ నాయిస్ అయితే ఉంది, ఇక్కడ నుంచి వేరైతే వస్తూ ఉంటుంది, అందుకే నాయిస్ అయితే ఉంది. ఫైనల్లీ లాస్ట్కి అయితే రీచ్ అయిపోయినాము. లాస్ట్ వచ్చేసి పాతలంగం అనమాట. మొత్తం వాటర్ ఉంది ఇక్కడ. ఇక్కడెక్కడ ఉందిరా ఎగ్జిట్ మామ, ఎవరు లేనప్పుడు సోలోగా రా మామ, అసలు ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఎగ్జిట్ అయితే ఇటు సైడ్ అంట. అవుట్ ఎగ్జిట్ సిగ్నల్స్ లేవు. మనం ఎంటర్ అయింది ఒక సైడు, ఎగ్జిట్ అయితే ఇంకో సైడు. అవుట్ బయటకి దారంట. బొద్దుడు అంటే పీస్ అన్నట్టు, వైట్ కలర్ పీస్కు చిహ్నం కదా. ఏ లోపల రూమ్లు ఉన్నాయా? ఏం లేవు. సినిమా స్ట్రీట్లో ఉండే చూడాలి. హలో ఈరోజు స్టార్ట్ చేసిన ఈరోజు గంట కూడా వాడినప్పుడు ఇప్పుడు సారీ. గైస్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ గండికోటకైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అయితే ప్రజెంట్ టైం అయితే 5 అయ్యింది. అక్కడికి వెళ్ళి గండికోట స్టే చేసి రేపు మార్నింగ్ గండికోట అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నెక్స్ట్ వీడియో కోసం ఎవరెవరు వెయిట్ చేస్తున్నారో ఈ వీడియోకి లైక్ చేసి వెయిట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో టుమారో అయితే అప్లోడ్ చేస్తాం. మా డార్మిటరీ 2100 రూపీస్ అంట. ఎవడుంటారా మనకి, ఎందుకు రా 2100 రూపీస్? నేను 4 days వరకు చేయాలి ఆ అమౌంట్ రావాలంటే. చలో బయట నేనైతే ఒక స్పాట్ చూసేసిన. నాట్ లైక్ ఏ టూరిస్ట్, లైక్ ఏ ట్రావెలర్. నేను మన నైట్ స్టే అయితే చూపిస్తాను, మీరు చూసి మాత్రం షాక్ అవ్వద్దు అసలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి గుడి ఉంది. అక్కడ అస్సలు షాక్ అవ్వద్దు. మన నైట్ స్టే అయితే ఇక్కడే ప్రశాంతంగా గాలి తగులుతుంది. బైక్ అయితే సైడ్కి పార్క్ చేసేసిన. సరే 10 నిమిషాలు సరే